హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆలూ మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అవి కాస్త మగ్గనిచ్చాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేగనించి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోవాలి. అవి కాసేపు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. టమాటాలు మెత్తగా ఉడికాక అందులోకి 1 బౌల్ ఆలుగడ్డలు, 1 బౌల్ మిల్ మేకర్లు వేసుకోవాలి. అవి అన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలి. మిల్ మేకర్లో ఉన్న ఆవిరంతా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఒక 3-2 మినిట్స్ వాటిని కలుపుకోవాలి. పూర్తిగా అన్నీ కలిసిపోయేంత వరకు. అప్పుడు అన్నీ కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని బాగా కలపాలి. కలిపాక 1 నిమిషం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కారం కొంచెం ఉడకనివ్వాలి అంతే. ఇప్పుడు కారం ఉడికినట్టు అనిపించగానే రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని, కుక్కర్లో కాబట్టి ఇందులో 1.5 కప్పు వాటర్ పోయాలి. ఆలుగడ్డలు మెత్తగా ఉడకడానికి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి చూస్తే ఆలూ మిల్ మేకర్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డలని కొంచెం మెదుపుకోవాలి. అందులో అంతా కలిసిపోయాక గ్రేవీ చిక్కగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేను వేసాను కానీ ఆ వీడియో యాడ్ చేయలేదు ఇందులో. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.